నమస్తే, వెల్కమ్ టు టీవీ1 తెలుగు న్యూస్. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో క్రోధి నవ సంవత్సర ఉగాది వేడుకలు బ్రహ్మి ముహూర్తంలో శ్రీ అమ్మవార్లకు వివిధ ఓషధులతో విశేష అభిషేకం, మహానీరాజన, మంత్రపుష్ప సేవ, పంచాంగ బ్రహ్మధ్వజ పూజను ఆలయ వేదిక బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం చేత సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. ఈ వేడుకల్లో దేవస్థాన అన్ని విభాగాల సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రవీంద్రపూర్లో ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ సెక్రటరీ పింప్లే రామేశ్వర్ కుటుంబ పరివారంతో గుడిపాడవ పూజను నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గుడిపాడవ పూజను నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి మత్తు పానీయాలు త్రాగకుండా చెడు వ్యసనాలకు స్వస్తి పలకాలని, అందరూ సుఖశాంతులతో సంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇవన్నిటిని బట్టి మన యొక్క జాతకం బట్టి ఆధారపడి ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, చిన్నయ్యా, పెద్దయ్యా, కట్టియ్యా, గంగారం, చిన్నగంగారం, పెద్దగంగారం అందరికీ ఇక్కడ మన సంప్రదాయం లేదు. కానీ మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే ఇంటికి కూడా స్వరధ్వజం వేస్తారు. ధర్మధ్వజం గుడిపాడమ అంటారు. ఇంటింటికి ఒక బొమ్మను మాది, దానికి పట్టు చీర కట్టి ఒక ముంతను వదిలేసి కుడుకల పేరు, చక్కటి పేరు వేయాలి. అది మా ధర్మం యొక్క ధ్వజం. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తాం.